హాయ్ హలో అండి. ఇంకా జేడీ కేడీ మీనన్ ప్లేస్కి రావటంతో రౌడీలు విరుచుకు పడిపోతాడు. ఇక్కడే జేడీ కేడీలు అందరినీ కూడా కుమ్మేస్తూ ఉంటారు. రే, ఇప్పటి వరకు తీసుకున్న అవయవాలన్నిటినీ తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండ్రా, పారిపోదాం అని మీనన్ని కొన్ని అవయవాలు బాక్స్లో పెట్టుకుని కారు ఎక్కుతూ వెళ్తూ ఉంటాడు. అయితే రామస్వామి నువ్వు జేడీని చూసుకో అంటూ మీనన్ కారు ఎక్కి పారిపోతూ ఉంటాడు. అయితే అలాగే బాస్ అని చెప్పి మీనన్ అయితే జేడీ కేడీ రామస్వామిని కూడా బాగా కొట్టేసి పరుగులు పెడుతూ ఉంటారు. కార్ దగ్గరికి వస్తారు. ముందు నుంచి కేదార్ రివాల్వర్ని పట్టుకుని గురిపెట్టి ఉంటే వెనకేమో జేడీ నిలబడి ఉంటుంది. ఏ మీనన్, నువ్వు తప్పించుకోలేవు మా నుంచి, ఇక నీ పని ఫినిష్ అని జేడీ కేడీ అంటూ ముందేమో నేను, వెనకేమో జేడీ, ఇద్దరం నీకు గురిపెట్టేసి ఉన్నాము. కాంపౌండ్ చుట్టూ పోలీసులు ఉన్నారు. మీనన్, నువ్వు తప్పించుకోలేవు, మర్యాదగా లొంగిపో, మర్యాదగా కారు దిగి ఆగు అని జేడీ కేడీ అరుస్తూ రివాల్వర్ గురిపెట్టి ఉంటారు. అయితే దాంతో ఇక చేసేదేమీ లేక మీనన్, హెల్త్ మినిస్టర్ ఇద్దరు కూడా కార్ దిగి రివాల్వర్ గురిపెట్టిన జేడీ కేడీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయితే ఇక జేడీ అయితే నవ్వుతూ ఉంటుంది. జేడీ నవ్వుతూ మీనన్ చేతికి బేడీలు వేస్తూ ఉంటుంది. అయితే నేను నీకే ముందు చెప్పాను కదా మీనన్, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని. నువ్వు వినిపించుకోలేదు. నీ ఆట నువ్వు కొనసాగించావు. దానికి బదులే ఇవి. నీకు బేడీలు వేసి నేను స్టేషన్కు తీసుకుని వెళ్తాను అని నీకు ఇప్పటి వరకు కరెక్ట్ అయిన పోలీసు తగలలేదు కదా. కానీ ఇప్పటి నుంచి నీకు నేనేంటో చూపిస్తానని జగదాద్రి బేడీలు వేసి ఇద్దరిని కూడా కారులో కూర్చోబెట్టి మరీ నవ్వుతూ చెప్తూ ఉంటుంది. అయితే అలా జగదాద్రి బేడీలు వేసి స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత కూడా మీనన్ తప్పించుకుంటాడు ఎప్పటిలాగే అన్నది తెలుసుకుందాం.